హాయ్, హలో, నమస్తే మిత్రమా. తల్లి ప్రేమ ఎలా ఉంటుందంటే, ఓసి పిచ్చి తల్లి, కూతురు పిచ్చి, అల్లుడు పిచ్చి, కొడుకు పిచ్చి, కోడలు పిచ్చి, మనవల పిచ్చి వదిలిపెట్టు. ఆ ఈశ్వరుని సేవించు. ఈశ్వరా ఈశ్వరా అను, అనుగ్రహిస్తాడు. నా వాళ్ళని నీవు ఎవరి మీద పేరాశ పెట్టుకున్నావో వాడు నీ కొంప ఏ పాతికేళ్లైనా తర్వాతైనా ముంచేస్తాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకరోజు ఒక పండితుడు ఒక ఓల్డేజ్ హోమ్కి పోతాడు. అక్కడ ఒక పెద్ద ఆవిడ ఒక పెట్టె పట్టుకుని ద్వారం దగ్గరే ఎదురవుతుంది. ఆయన, ఏం పెద్దమ్మ బయలుదేరావని అడుగుతాడు. దానికి ఆమె, మా అబ్బాయి వచ్చి తీసుకెళ్తాడని చెప్పింది. దానికి ఆయన సంతోషించి, పర్వాలేదే, వాళ్ళ అబ్బాయికి బుద్ధొచ్చి జ్ఞానోదయమైందని సంబరపడిపోతాడు. ఇంతలో ఆ ఓల్డేజ్ ఆర్గనైజర్ వచ్చి ఆ పెద్దమ్మను వాళ్ళ కొడుకు కొన్ని రోజుల క్రితం వచ్చి డబ్బులు కట్టి ఇక్కడ చేర్చి ఆ విషయం ఆ తల్లికి చెప్పొద్దని, ఏదో వృద్ధాశ్రమం చూపించే నిమిత్తం ఇక్కడకు తీసుకొచ్చి ఇక్కడే కూర్చోమ్మా, నేను మరలా వచ్చి తీసుకెళ్తానని చెప్పి వెళ్ళాడు. తర్వాత మేము ఆమె ఉండాల్సిన గది చూపించాం. ఆ తల్లి, నాకెందుకు గది, మా అబ్బాయి వచ్చి తీసుకెళ్తాడని అన్నది. 2 రోజుల తర్వాత వాళ్ళ అబ్బాయి రానందువలన అదే దిగులుతో పిచ్చి పట్టిందని తెలుస్తుంది. చూశారా, కన్న కొడుకు కన్న తల్లిని ఎలా మోసం చేశాడో. కట్టుకున్నవాడు లేకపోతే కన్న కొడుకులు తల్లిని ఎలా గౌరవంగా చూస్తున్నారో ఈ వీడియోలో వినండి. తాళి కట్టినవాడు పోయిన తరువాత ఆ తల్లి వాడిని ఏ అనాథాశ్రమంలోనో చేర్చి వేరే పెళ్లి చేసుకుని సుఖంగా బ్రతికుండొచ్చు. కన్న తల్లి కదా, అలా చేయలేదు, చేయదు కూడా. ఆ పని పెళ్ళాం మాటలు విని తన కొడుకు ఎంత సులభంగా చేశాడో చూడండి. రేపు వీడి గతి కూడా అంతే. వయసులో ఆ విషయం తెలియదు ఈ వెధవలకి. పెళ్ళాం మాటలు, అత్తారింటి వారి మాటలు వింటే ఉన్న సొత్తు పెళ్ళాం పేరున వ్రాయించుకొని రేపు వాడికి కూడా అదే పని జరుగుతుంది. ఆ విషయం ఇప్పుడున్న పెళ్ళాం మత్తులో తెలియదు. అన్నీ తన చేయి దాటిపోయిన తరువాత తన తల్లికి చేసిన అన్యాయం గుర్తుకొచ్చినప్పుడు జ్ఞానోదయం అవుతుంది నా కొడుకులకి. తెలుసుకో మిత్రమా, దిక్కులేని వారికి దేవుడే దిక్కని ఊరికి చెప్పలే మన పెద్దవారు. కాబట్టి అందరి మీద పిచ్చి ప్రేమ పెట్టుకోకండి. ఆ ఈశ్వరుణ్ణి నమ్ముకోండి, మీకు మంచే జరుగుతుంది. పిచ్చిగా పిల్లల్ని నమ్ముకుంటే మీకు వృద్ధాశ్రమమే వయసైన కాలంలో గతి. బాగున్నప్పుడే వారిని ఇంటి నుంచి మీరే తరిమివేయాలి, లేకపోతే మిమ్మల్ని వారు తరిమే రోజు వస్తుంది. ఇది మాత్రం ముమ్మాటికి నిజం, మేలుకోండి. ఈ కాలంలో కొడుకైనా కూతురైనా మీ దగ్గర పణం కాసులు లేకపోతే, అంటే డబ్బు లేకపోతే ఎవరూ చూడరు. వారిని కొంచెం దూరంగానే ఉంచండి, అప్పుడే మీరు హాయిగా ఉండగలరు. లేకపోతే మీరు అడుక్కు తినే రోజు వస్తుంది. గుడిమిట్లే మీకు గతి. జాగ్రత్త సుమ. ఈ వీడియోను హైప్ చేయండి. నమస్తే.